ఎవరు కావాలండి? శంకర శాస్త్రి గారిని కలవాలమ్మా. ఉన్నారండి. అమ్మా, తాతగారి కోసం ఎవరో వచ్చారు చూడు. ఎవరమ్మా నువ్వు? నా పేరు సమంత అండి. శాస్త్రి గారిని అర్జెంటుగా కలవాలి. లోపలికి రామ్మా. ఆ నాన్నగారు మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు. నాకు మీరు దేవుళ్ళలా కనిపిస్తున్నారు. సహాయం చేయండి. నా పేరు సమంత శాస్త్రి గారు. మీరు నాకు నిజాన్ని చెప్పాలి. ఒక జీవితాన్ని కాపాడాలి. దేని గురించమ్మా? 20 ఏళ్ల క్రితం మీరు అర్చకం చేసిన గుడిలో జరిగింది నాకు తెలియాలి. ఏం తెలియాలి? వజ్రపాటి రంగారావు గారి హత్య గురించి. రంగారావు గారు రోజు గుడికొచ్చి పూజ చేయించేవారు కదా శాస్త్రి గారు. ఆయన హత్య చేయబడిన రోజు కూడా గుడికొచ్చారు. ఆ రోజు ఏం జరిగింది? ఎవరు ఆయన్ని హత్య చేశారు? మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. చెప్పండి ప్లీజ్. గుర్తు చేసుకోండి శాస్త్రి గారు, ప్లీజ్. మీకు తెలిసిన నిజాన్ని చెప్పండి. చెబుతానమ్మా. చెప్పండి శాస్త్రి గారు. రోజులానే ఆ మహానుభావుడు ఆ రోజు దైవ దర్శనానికి గుడికొచ్చారు. అప్పుడే రంగారావు గారి కుమార్తె ఇంగ్లీష్ అతనితో ఆయన దగ్గరికి ఆశీర్వాదం కోసం వచ్చారు. రంగారావు గారికి కోపం వచ్చింది. నా కూతుర్ని వదిలేయమని ఇంగ్లీష్ అతనితో గొడవకు దిగారు. నేను చూస్తూనే ఉన్నాను. నా ముందే గొడవ పెద్దదయింది. నేను భయంతో వణికిపోయాను. చూస్తూ ఉండగానే పట్టరని కోపంతో ఆ ఇంగ్లీష్ అతను రంగారావు గారిని పీక నొక్కి చంపేశాడమ్మా. చంపేసి కొలంలో పడేశాడమ్మా. ఆ తర్వాత రంగారావు గారు అమ్మాయిని తీసుకుని పారిపోయాడమ్మా. ఇదేనమ్మా ఆ రోజు జరిగింది. ఇది నిజమేనా శాస్త్రి గారు? అవునమ్మా. ఇంతకీ నువ్వెవరు అమ్మా? రంగారావు గారిని ఎవరైతే చంపారో అని నింద వేస్తున్నారో ఆ ఇంగ్లీష్ ఆయన కూతుర్ని. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ అమ్మా, కూర్చో. అంకుల్, వెల్ అండ్ గుడ్ కంపెనీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఫైల్ ఇవ్వండి. డెమో ప్రిపేర్ చేస్తాను. సారీ అమ్మా, ఏమైంది అంకుల్? మీరు నిన్న రానందుకు సూర్యబాబు కోప్పడ్డారు. ఆ ప్రాజెక్ట్ వర్క్ మిమ్మల్ని చేయొద్దని నన్నే చేయమని ఆర్డర్ వేశారమ్మా. అవునా? అవునమ్మా, ఏమి అనుకోవద్దు. సారీ అమ్మా. మే ఐ కమ్ ఇన్ సర్? న్యూ ప్రాజెక్ట్ డెమో వర్క్ నాకు ఇవ్వద్దన్నారంట. అవును సార్, కన్స్ట్రక్షన్ డెమో నేను రెడీ చేస్తాను సార్. ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి నేను కొన్ని ప్లాన్స్ అనుకున్నాను సార్. డెమో ప్రిపేర్ చేయడానికి ఐడియాస్ కూడా ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ నేను చేస్తాను సార్, ప్లీజ్. అక్కర్లేదు అక్కర్లేదు. నేను డిసిషన్ తీసుకున్నాక నా నిర్ణయాన్ని మార్చుకోను. అది కాదు సార్.
ఏదైనా సరే మీరు చెయ్యక్కర్లేదు. కోటేశ్వరరావు గారు చేస్తారు, మీరు మిగిలిన పనులు చూసుకోండి. ప్లీజ్ సార్. వద్దని చెప్తుంటే అర్థం కావడం లేదా? దిస్ ఇస్ మై ఆఫీస్. ఇక్కడ నేను చెప్పిందే జరుగుతుంది. నాకు టాలెంట్తో పాటు సిన్సియారిటీ కూడా కావాలి. నెగ్లిజెన్సీ ఉన్నవాళ్ళు నాకు ఇష్టం ఉండదు. వర్క్ పట్ల శ్రద్ధ లేని వాళ్ళకి నేను పనిని అప్పగించను. నిన్న లీవ్ పెట్టినందుకే కదా సార్ మీరు ప్రాజెక్ట్ చేయొద్దు అంటున్నారు. అసలు నేనెందుకు లీవ్ పెట్టాల్సి వచ్చిందంటే అవసరం లేదు. నాకు కారణాలు అవసరం లేదు. మీ అవసరాలకి ఇక్కడ ఎమర్జెన్సీని మర్చిపోయి మీ ఇష్టం వచ్చినప్పుడు సడన్ గా ఆఫీస్కి రావడం మానేస్తే ఇక్కడ ప్రాజెక్ట్ నాశనం అయిపోయి కంపెనీ నష్టపోతుంది. లాభాల్లో ఉన్న కంపెనీని నష్టాల్లో మిగల్చడానికి కాదు నేను ఇక్కడ కష్టపడుతుంది. నాకు వర్క్ డెడికేషన్ కావాలి. యూజ్ అవ్వని దానికి ఎక్స్ప్లెనేషన్ కాదు. మీకు ఒక్కరోజు లీవ్ పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు, కానీ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటాను కాబట్టి. వీలున్నప్పుడు వస్తే వచ్చే లాస్ని బేర్ చేసేది ఎవరు? మీరు కాదు కదా. ఇందుకోసమే అసిస్టెంట్ మేనేజర్గా జాయిన్ అయింది. అసిస్టెంట్ మేనేజర్ బాధ్యత ఏంటి? అనుకున్న టైంకి చెప్పిన వర్క్ని కంప్లీట్ చేసి ఇవ్వటం కాదా? అలా చేయనప్పుడు నాకెందుకు? మీరు అవసరం లేదు. కోటేశ్వరరావు గారు చూసుకుంటారు, మీరు వేరే పనులు చూసుకోండి. చూడండి, ఇదే రిపీట్ అయితే మాత్రం ఈసారి మాటలతో సరిపెట్టను. సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. తీసుకోవాల్సిన అవసరం రానివ్వండి సార్. కాకపోతే నేనెందుకు లీవ్ పెట్టానన్నది మీరు తెలుసుకోవాలి. ఒక్క సాక్ష్యమైనా చూపించమన్నారు కదా సార్, ఆ సాక్ష్యం కోసమే వెళ్ళాను. స్టాప్ ఇట్. అవసరం లేదని చెప్పాను కదా. పర్సనల్ విషయాలు ఆఫీసులో మాట్లాడదని చెప్పాను కదా. ఎందుకు మాట్లాడుతున్నారు? ఇక్కడ ఆఫీస్కి సంబంధించినవే మాట్లాడాలి. ఇంట్లో ఇక్కడికి తీసుకురాకూడదు. మీకు అవే ఇంపార్టెంట్ అనిపిస్తే జాబ్ మానేయండి. అండర్స్టాండ్? యూ కెన్ గో నౌ. గో ప్లీజ్. అంకుల్, ఏంటమ్మా? అంకుల్, సార్ మిమ్మల్ని ఏమనకుండా చూసుకునే బాధ్యత నాది. ఆ ప్రాజెక్ట్ ఫైల్ ఇవ్వండి అంకుల్, డెమో రెడీ చేస్తాను. వద్దమ్మా. మీకేం కాదు అంకుల్, నా దగ్గర కొన్ని థాట్స్ ఉన్నాయి. 100% సక్సెస్ అవుతాయి. బాబు తెలిస్తే ఊరుకోరమ్మా. అంతవరకు వెళ్ళదు అంకుల్. ప్లీజ్ ఇవ్వండి. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ చేసి నా బావ దగ్గర నా మీద ఒక పాజిటివ్ కార్నర్ తీసుకురావడానికి ఇది నాకు ఉపయోగపడుతుంది. నా భర్త నాకు దగ్గర కావడానికి, నా గురించి ఆలోచించడానికి నాకిది చాలా మంచి అవకాశం అంకుల్. నిలబెట్టుకుంటాను ప్లీజ్. నా మీద నమ్మకం ఉంచి ఆ ఫైల్ ఇవ్వండి అంకుల్. ఐ స్వేర్ మీకే ప్రాబ్లం రాదు. నా కోసం ప్లీజ్ అంకుల్. సరేనమ్మా, కానీ జాగ్రత్త. జాగ్రత్తమ్మా. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డోంట్ వరీ అంకుల్, బీ హ్యాపీ. నేను సక్సెస్ చేస్తాను కదా. థ్యాంక్ యూ. ఏంటి సామాన్య అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదాంటీ, సమంత నిన్న ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనూ ఉండకుండా ఎక్కడికి వెళ్ళుంటుందా అని. ఇందులో అంత ఆలోచించాల్సిందేముంది? ఇప్పుడు ఇంట్లోనే ఉందిగా. అదేంటాంటీ, ఒకరోజంతా మీ కాబోయే కోడలు ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదంటే అడగరా? అడగాలి కదా. ఇలా అయితే కష్టం ఆంటీ. ఇప్పుడే మీరు కంట్రోల్లో పెట్టకపోతే రేపు నష్టపోయేది మీరే. అడుగుతా. అడగండి. ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరా అండి? ఉన్నారు. ఎందుకు? ఒకసారి పిలవండి. ఏమండి? సూర్య, అల్లుడు గారు. నమస్తే సార్. నమస్తే. ఏమైందండి? మీ ఇంటి గురించే మాట్లాడాలి. చెప్పండి. మీ తాతగారు వజ్రపాటి రంగారావు గారి మర్డర్ విషయంలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎంక్వైరీ కోసం వచ్చాం సార్.
కేసు ఎవరేశారని మీరు ఇన్వెస్టిగేషన్ చేయడానికి మేమెవరూ ఈ విషయం గురించి మీ దగ్గర రాలేదే. మీ వైఫ్ సమంత గారు వచ్చారండి. సమంతానా? అవును సూర్య గారు, సమంత గారు నిన్న స్టేషన్కి వచ్చి కేసు డీటెయిల్ చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. ఓ, సమంత నిన్న వెలగబెట్టిన పని ఇద్దా? ఓ, నిన్న వెళ్ళింది స్టేషన్ కా? శ్యామ్ 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 నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? నిన్నే కంప్లైంట్ ఇచ్చావా? తాతయ్య గారి మర్డర్ కేసు గురించి కంప్లైంట్ ఇచ్చావా అని అడుగుతున్నాను. అవును, ఇచ్చాను. ఎవరేమన్నారు? కంప్లైంట్ ఇమ్మని నీకెవరు చెప్పారు? మా తాతయ్య గారి గురించి మాకెవరికి చెప్పకుండా నీకు నువ్వే డెసిషన్ తీసుకొని కంప్లైంట్ ఇవ్వడానికి నీకెంత ధైర్యం? అసలేమనుకుంటున్నావు నీ గురించి? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నావా? అడిగి వాళ్ళు ఏం చేస్తారనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? మౌనంగా ఉన్నంత మాత్రాన చేసిన తప్పుని ఏదో తెలియక చేశావని మేము అనుకోం శ్యామ్. అసలు మా మావయ్య గారి విషయంలో నీ సొంత పెత్తనం ఏంటి? కేసు పెట్టే ముందు మాతో ఎవరితో అయినా చెప్పాల్సిన అవసరం లేదా నీకు? ఇంట్లో మేము ఉన్నాం అనుకుంటున్నావా, పోయాం అనుకుంటున్నావా? మిగిలిన విషయాలు పట్టించుకోవట్లేదని మా నాన్నగారి విషయం వదిలేస్తాం అనుకుంటున్నావా? చేసిందంతా చేసి ఇప్పుడేం తెలియనట్టు కంప్లైంట్ ఇస్తే దానికి అర్థం ఏంటి? తప్పించుకోవాలనా లేదా ఇంకొకరి మీదకి తప్పును దొర్లించాలనా? అలా ఆలోచించేదాన్నే అయితే మీరంటున్న మాటల్ని పడుతూ ఇంకా మీ ముందే ఉండను బావా. ఉండమని ఎవరు చెప్పారు? నిన్ను బతిమలాడి ఇక్కడే ఉండమ్మా నీకు మేము చెప్పామా? లేదే. ఇంట్లో చేసింది చాలదన్నట్టు బయట కూడా మా పరువును బజార్కిచ్చాలని చూస్తున్నావా? తప్పు మీద తప్పు చేస్తున్నావు శ్యామ్. అవును, తప్పులన్నీ నేనే చేస్తున్నాను, మీరేం చేయలేదు. ఏం చేశాం? మేమేం చేశాం? ఒక ఫోటోను చూసి అది నిజమని నమ్మి అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా నన్ను నా కుటుంబాన్ని అపార్థం చేసుకోవడం తప్పు కాదా? కాదు. అయితే నిందని భరిస్తున్న నేను నిజాన్ని తెలుసుకోవడం అనుకోవడం తప్పెలా అవుతుంది? కాదు కదా బావా? కాదు, తప్పు నీది కాదు. నీలాంటి దాన్ని ఇంట్లో ఉండనివ్వటం మేం చేసిన పెద్ద తప్పు. ఈ ఇంటి వారసురాలని మాటల్లో చెప్పుకోవటం కాదు, చాతల్లో పొరుగును కాపాడుకునే ఆలోచనలే చెయ్యాలి. నీ వల్ల ఈ ఇల్లు ఇంకా ఏం కోల్పోవాలి? నీ వల్ల నేనేం కోల్పోలేదా? మీరు పోతుందన్న పరువు నా విషయంలో వర్తించదా బావా? ఏం మాట్లాడుతున్నావు? నిజం. ఏమిటా నిజం? పచ్చటి పందిట్లో ఊరందరి ముందు తాళి కట్టకుండా వచ్చినప్పుడు ఏమైంది బావా ఇంటి పరువు? నచ్చిన అమ్మాయి మీద తనేంటో తెలిసిన దాని మీద ఆరోపణ వస్తే దాన్నే సత్యంగా నమ్మి అసలైన సత్యాన్ని పక్కన పెట్టి తనని ఒంటరి చేసి వచ్చినప్పుడు ఏమైంది ఇంటి పరువు? ఏమైంది ఇంటి పరువు? ఏమైంది ఇంటి పరువు? అప్పుడు పోలేదా? మీ దగ్గరే అంటి పెట్టుకొనుందా ఆ పరువు? ఇవన్నీ చేసినప్పుడు కూడా మీ దృష్టిలో ఉన్న పరువు నేను న్యాయంగా కేసు పెడితే పోతుందా? ఇదెక్కడ న్యాయం? ఎస్ఐ గారు, దోషిగా నిలబడింది, అన్యాయంగా తల ఉంచింది నా ఫ్యామిలీనే. ఎవరెన్నన్నా ఏం చేసినా నిజమేంటో తెలుసుకోవాల్సిందే. నా పెళ్లి ఆ ఒక్క ఫోటో కారణంగానే ఆగిపోయింది. నాకొచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఆ ఫోటోనే. అసలు ఆ ఫోటో ఎలా వచ్చింది?
ఫోటోని తీసిందెవరు, దాన్ని వెనుకున్న వ్యక్తులు, మా తాతగారిని చంపిన శక్తులెవరో నాకు తెలియాలి సార్. ఇదేదో పెద్ద ప్లాన్లోనే ఉంది. ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే డాడ్ దొరికిపోతాడు. ఇప్పుడు ఏం చేయాలి? సార్, తనంతే అంటుంది. మేం చూసుకుంటాం. కేసు ఇంతటితో ఆపేయండి సార్. ఇన్వెస్టిగేషన్ వద్దు, ఎంక్వైరీ వద్దు. సారీ సూర్య గారు, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఇప్పుడు ఏమీ చేయలేము. ఎంక్వైరీ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ కూడా మొదలవుతుంది. అయినా ఒక విధంగా ఇది మీకు మంచిదే కదా సార్. మీ తాతగారిని చంపింది ఎవరో మీరు తెలుసుకోవాలి కదా. ఇందులో పరువు పోయేదే ఉంది. నేను పరువు పోతుందని ఆలోచిస్తుంది. చంపిందెవరో నాకు తెలుసు కాబట్టి సార్. ఆ తెలిసిందెవరో కూడా ఎంక్వైరీలో రుజువైతే నేనే మా డాడీని అరెస్ట్ చేయిస్తాను. అప్పుడు నేనెవరికి ఇబ్బంది కలిగించకుండా ఇక్కడికి ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను. ఇందులో ఏ డౌట్స్ అక్కర్లేదు. నేను చెప్పింది చేస్తాను. 20 ఏళ్ల క్రితం ఏం జరిగిందో తెలియాలి. ఎస్ఐ గారు, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. తప్పకుండా మేడం, తొందరలోనే ఈ కేసు తాలూకు విషయాలు బయట పెడతాము. మీరందరూ కూడా మీకు తెలిసిన నిజాన్ని మాకు చెప్పి కేసుకు సహకరించాలి. యూజ్ అవ్వవేమో అని ఏ చిన్న విషయాన్ని కూడా చెప్పకుండా వదలొద్దు. ఇది మీ కుటుంబ పెద్ద మర్డర్ మిస్టరీ కేసు. కోఆపరేట్ చేయండి. ఎవరిని పిలిస్తే వాళ్ళు స్టేషన్కి రండి. వస్తాను సార్. పునాదులు భూమిలోకి ఎంత బలంగా దిగబడ్డా ఇప్పుడు కదులుతాయి. షేక్ షేక్ అయిపోతాయి. వస్తారు. అసలు నేరస్తుల్ని బయటికి రప్పిస్తాను. ఊచలు లెక్క పట్టిస్తాను. కౌంట్ డౌన్ స్టార్ట్. చెప్పేబీ, మనకి చెప్పుకోవడానికి ఏం మిగిలేలా లేదు డాడ్. మనకింక బయట తిరిగే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. మనం లాక్ అవ్వబోతున్నాం డాడ్. బేబీ, విషయం చెప్పకుండా ఫ్యూచర్ ఆలోచించుకో. ఫస్ట్ జరిగింది చెప్పు, నెక్స్ట్ నేను చెప్పేది విను. ఓకే? ఓకే డాడ్. వాట్ హ్యాపెన్? సమంత ముసలోడి మర్డర్ మిస్టరీ కనిపెట్టడానికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఓకే. ఎస్ఐ పోలీసులను తీసుకుని ఇంటికొచ్చాడు. ఓకే. కేసు వద్దని ఇంట్లో అందరూ చెప్పినా ఆ సమంత వినలేదు. ఓకే. ఆ ఎస్ఐ కూడా నేరస్తులెవరో త్వరలో కనిపెడతామని చెప్పేసి ఫోటో ఎలా వచ్చిందని దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళాడు. అది మనల్ని ఇరికించడానికి ప్లాన్ వేసింది డాడ్. ఓకే. ఓకేనా? ఓకే బేబీ, అంతే కదా? అంతే డాడీ. నాకు చాలా భయంగా ఉంది. వై బేబీ? ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యి నీ పేరు బయటికి వస్తే నా వరకు ఇన్వెస్టిగేషన్ రావాలి కదా బేబీ. మొదలు పెట్టిన వాళ్ళు రాకుండా ఎలా ఉంటారు డాడ్? పైసామే పరమాత్మ బేబీ. డబ్బుకు లొంగింది ఈ లోకంలో ఏదీ లేదు. అంటే అంతవరకు వచ్చి ఎస్ఐ నా నీడని తాకాలి అనుకుంటే కట్టలు రుచి చూపిస్తాను బేబీ. డోంట్ వరీ. అది కాదు డాడీ. ఇంకేం మాట్లాడుకో. వాళ్ళకి చెవులుంటాయి, అవి విన్నాయంటే ప్రాబ్లం అవుతుంది. మనం ఏ చిన్న విషయాన్ని కూడా లైట్ గా తీసుకోకూడదు బేబీ. డోంట్ టాక్. ఓకే? ఓకే డాడ్. బేబీ, నీ మాటలు కంగారుగా వినబడుతున్నాయి. నువ్వు అక్కడుంటే టెన్షన్ పడుతూనే ఉంటావు. ఇమీడియట్ గా బయలుదేరి డాడీ దగ్గర క్విక్. ఓకే డాడ్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇన్వెస్టిగేషన్ జరగకుండా ఆగిపోవాలి. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను.
కావాల్సింది ఇదే. మీరు రియాక్ట్ అవ్వాలి, ఇన్వెస్టిగేషన్లో ఇన్వాల్వ్ అవ్వాలి. వెయ్యండి. ఆపడానికి మీరేం స్టెప్ వేస్తారో, ఎలా మూవ్ అవుతారో అవ్వండి. నేను మిమ్మల్ని ఫాలో అవుతాను. Wherever you go, my network follows.